ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు కొనసాగుతూనే ఉంది. టికెట్ల విషయంలో చర్చించేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి పార్టీ నాయకులు క్యూ కడుతున్నారు. తాజాగా పార్టీ పెద్దల నుంచి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు నేతలకు పిలుపు వచ్చింది. నేతలతో చర్చల అనంతరం మరో జాబితా సిద్ధమైంది. బుధవారమే ఈ జాబితా విడుదల చేస్తానని ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా పడింది. గురువారం కొత్త ఇన్ఛార్జీల జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 2 జాబితాల్లో 38 నియోజకవర్గాల్లో మార్పులు చేసిన సీఎం జగన్ మరిన్ని మార్పులు చేస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు నేతలకు పిలుపు వచ్చింది. పిలుపు మేరకు మరోసారి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ పెద్దలతో మాట్లాడారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చర్చించారు. మరోసారి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు సీటుపై చర్చించారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ క్యాంపు కార్యాలయానికి వచ్చి తమ సీటు విషయమై చర్చించారు. నేతలతో చర్చల అనంతరం మరో జాబితా సిద్ధమైంది. బుధవారమే ఈ జాబితా విడుదల చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా పడింది. గురువారం కొత్త ఇన్ఛార్జీల జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. పేదల బలహీనతను ఆసరాగా చేసుకున్న వైఎస్ఆర్సీపీ సర్కార్ రాష్ట్రాన్ని దోచుకుంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పేదల నడ్డి విరిచే జగన్ సర్కార్ నుంచి కలిసికట్టుగా పనిచేసి ఏపీని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. విజయనగరం తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జిల్లాలోని బొబ్బిలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలు సంక్రాంతి కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. జిల్లాలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయన్న చంద్రబాబు భోగాపురం విమానాశ్రయం నేటికీ పూర్తి చేయని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. మన రాజధాని అమరావతి అని, దానికి ప్రజలంతా ఆమోదం తెలిపారని చంద్రబాబు గుర్తు చేశారు. అయితే ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిన జగన్ అమరావతిపై బురద చల్లారని మండిపడ్డారు. సైకో ప్రభుత్వం పోవాలి, రాష్ట్రం బాగుపడాలి అని పేర్కొన్న చంద్రబాబు రాష్ట్రాన్ని స్వర్ణయుగంగా మార్చేందుకు తనతో పాటు నడవాలని పిలుపునిచ్చారు. ఓడిపోతారనే భయంతోనే వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేలను బదిలీ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. రాజాం ఎమ్మెల్యేను పాయకారావుపేటకు బదిలీ చేశారన్న ఆయన అగ్రకులాల వారిని బదిలీ చేసే ధైర్యం జగన్కు లేదని అన్నారు. ఎమ్మెల్యేలను బదిలీ చేసే పరిస్థితి వచ్చిందంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. నేను అందుకనే ఇంకొక పక్క మీరు చూస్తే ఇప్పుడు కొత్త ఓడిపోతామని అర్థమైపోయింది. సినిమా అయిపోయింది. ఓడిపోతారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఓడిపోతారు అంటే చేలిపైకి చెప్పండి. వాళ్ళు ఓడిపోతే రాష్ట్రం గెలుస్తుంది, పార్టీలు కాదు. ఈ పోరాటం సైకో జగన్ కి 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం జరిగే పోరాటం. ఈ పోరాటంలో రాష్ట్రం గెలవాలన్నా సైకో గెలవాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రం గెలవాలా లేదా? అందుకే ఇది అర్థమైపోయింది, సీన్ తెలిసిపోయింది. అందుకే ఇప్పుడు ఏం చేస్తాడు, ఎమ్మెల్యేలు మార్చేస్తున్నాడు. ఎప్పుడన్నా చూసారా ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేయడం? చూసారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి ఎటుంటాడంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, అంతే కదా. మొన్నటి వరకు ఏం చేశాడు, 38 మంది ఎమ్మెల్యేలని లిస్ట్ ఇచ్చాడు, ట్రాన్స్ఫర్లు చేశాడు. దాంట్లో మంత్రులందరినీ ట్రాన్స్ఫర్ చేసి కొంతమందికి సీట్ ఇవ్వాల. కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు ఇక్కడ, ఐటీ అంటే కోడిగుడ్డు అంటాడు. ఇప్పుడు ఆయనకి సీటే లేదు. నేను అడుగుతున్నా, ఒక మంత్రిగా నీ నియోజకవర్గ ప్రజల్ని మెప్పించలేని మీరు అక్కడ చెత్త అని ప్రూవ్ అయిన తర్వాత ఇంకొకటి ఇక్కడ పోతే బంగారం ఎట్లా అవుతుంది? ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. కార్మిక సంఘాలు ప్రభుత్వం ఇచ్చిన హామీలను జీవోల రూపంలో విడుదల చేసిన తరువాత పూర్తిగా సమ్మెను విరమిస్తామని కార్మిక సంఘాల నేతలు తెలిపారు.
తమ డిమాండ్ల సాధనకు కొద్ది రోజులుగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె ముగిసింది. మున్సిపల్ కార్మికులతో జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో సమ్మెను విరమించుకుంటున్నట్లు కార్మిక సంఘాల నాయకులు వెల్లడించారు. నేటి నుంచి యథావిధిగా విధులకు హాజరవుతామని స్పష్టం చేశారు. బుధవారం మంత్రివర్గ ఉపసంఘం కార్మికులతో మలివిడత చర్చలు జరిపింది. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులు కలిసి కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు. కార్మికులకు 21,000 వేతనంతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తామని, సమ్మె కాలానికి జీతాలు కూడా చెల్లిస్తామని తెలిపారు. ఈ సంక్రాంతికి ప్రతి కార్మికునికి కొత్త బట్టల కోసం 1,000 రూపాయలు ఇవ్వనున్నట్లు వివరించారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తామని, ప్రమాదవశాత్తుగా మరణిస్తే అందించే సాయాన్ని 5 నుంచి 7 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. 2019 నుంచి దరఖాస్తు చేసుకుని మృతుల కుటుంబాలకు జీవో ఇచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే 2 నెలల్లో ఎక్స్గ్రేషియా అందజేస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయవాడ అంటే తనకు ఎంతో ప్రేమ అని, చంద్రబాబు మోసగాడని తెలిసినా కూడా నియోజకవర్గం కోసమే టీడీపీలో ఇంతకాలం ఉన్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఎన్నో అవమానాలను ఓర్చుకున్న తరువాత ఇప్పుడు బయటకు వచ్చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు అండగా ఉన్న సీఎం జగన్ వెంట ఉంటానని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన రాజీనామా ఆమోదం పొందగానే వైఎస్ఆర్సీపీలో చేరతానని, జగన్మోహన్ రెడ్డి ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అయోధ్య రామిరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, కేశినేని నాని కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్లిన కేశినేని నాని సీఎం జగన్ను కలిసి ఆయనకు కండువా వేసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడితో ప్రెస్ మీట్ పెట్టించి తనను తిట్టించారని, తనను చెప్పు తీసుకుని కొడతానని ఓ క్యారెక్టర్లెస్ వ్యక్తి తిట్టినా గొట్టంగాడు అన్నా పార్టీ స్పందించలేదని భరించారని పేర్కొన్నారు. టీడీపీ గెలిచేది లేదని గతంలో చాలామంది తనకు చెప్పారని, 2014లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీని తన భుజస్కంధాలపై నడిపించారని తెలిపారు. పార్టీ కోసం సొంత వ్యాపారాలను పక్కన పెట్టారని, టీడీపీ కోసం ఆస్తులు అమ్ముకున్నారని చెప్పారు. తన కుటుంబంలో చిచ్చు పెట్టారని, కుటుంబ సభ్యులతో కొట్టించాలనుకున్నారని అన్నారు. చంద్రబాబు మోసగాడని ప్రపంచానికి తెలుసు, మరీ ఇంత పచ్చి మోసగాడు దగా చేస్తాడని తెలియదని అన్నారు. టీడీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించానని, రాజీనామా ఆమోదం పొందగానే వైఎస్ఆర్సీపీలో చేరతానని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60% ఖాళీ అవబోతోందని అన్నారు. ఇప్పుడు అందరూ అన్నారు నన్ను, ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు, టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఈ పార్టీ గెలిచేది లేదు, ఏమీ లేదు, ఈ చంద్రబాబును కూడా ఎందుకు నమ్ముతావు అని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు. సరే, మరి ఒక లక్ష్యంతో నేను దిగాను, ఆయన గెలిపించుకోవడమే నా లక్ష్యం. కాబట్టి ఏమైనా పర్లేదు, నేను ఇట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందుకు సాగితే కార్పొరేషన్ గెలిచాం, జెడ్పీటీసీలు గెలిచాం, ఎంపీపీలు గెలిచాం, పంచాయతీలు గెలిచాం, తర్వాత జనరల్ ఎలక్షన్లో కూడా గెలిచాం. అప్పుడు శ్రీనివాస్ గారు బీజేపీ అభ్యర్థిగా మా అలయన్స్లో ఉన్నారు. అన్నీ గెలిచాం, జిల్లాలో అంతా నాదే భావిస్తా. అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టింది. తదనంతర పరిణామాలు కూడా తెలుసు. అన్నీ అయిపోయిన తర్వాత నాకు టికెట్ ఇవ్వనని చెప్పి ఆ రోజు ఇంకా ఆన్లైన్లో 5 పెట్టారు ఆ రోజున రేస్లో. సరే, ఏదైతే అదైందని చెప్పి నేను కూడా ముందుకెళ్తే ప్రజా ఆగ్రహం ముందు అక్క మళ్ళీ నాకు సీట్ ఇచ్చారు ఆ రోజు, అంత లొల్లి చేసిన తర్వాత కూడా. అట్లాగే ఆ తర్వాత మరి ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన ఇంకోటి ఆశపడకుండా నిజాయితీ పార్టీ కోసం, ప్రాంతం కోసం, ప్రజల కోసం కష్టపడ్డా. ఆ ప్రాసెస్ లో మీ అందరికి కూడా తెలుసు, ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మానుకున్నా. ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్ లో 2,000 కోట్లు, అక్షరాలు 2,000 కోట్లు. నేను అమ్ముకున్న ఆస్తులు మీకు కావాలంటే నా 14 యాక్షన్ అఫిడవిట్ తీసి వాళ్ళకి చూస్తే నా ఆస్తులు ఇవాళ వాల్యూ 2,000 కోట్లు ఉంటుంది. అట్లా వ్యాపారం కాకుండా కొన్ని విషయాల్లో ఆయన నా పట్ల ప్రదర్శించినటువంటి తీరులో వ్యాపారం కూడా ఆపుకోవాల్సి వచ్చింది. ఆ రోజు కూడా నేనేం బాధపడలా, వాట్ నెక్స్ట్ అనుకుని ముందుకెళ్ళాను. సరే, 19 లక్షలు మళ్ళీ గెలిచాను. ఇక్కడ లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే నేను విజయవాడలో ఎంపీగా నేను గెలిచాను. మరి ఆయన పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చారు, రిసోర్సెస్ అన్ని ఇచ్చారు. అట్లాగే పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన కోసం కృషి చేసిన ఆయన ఓడిపోయారు. అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి రూపాయి తీసుకోలేదు, నేను గెలిచాను ఎంపీగా. ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు. అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది. అట్లాగే ఫైనల్గా వచ్చేబడి కార్పొరేషన్ ఎలక్షన్లో మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను. ఫోన్ చేసి కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏం చేస్తామని అని అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు. ఏం లేదు సార్, నేనేం ఆలోచించలేదు, ఇన్ఛార్జ్లు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారంటే, కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని పెడుతున్నారు అంటే నాకు తెలియదు సార్ అన్న. ఇదే మాటలు మీకు చెప్తున్నా, నేను ఒకటి కూడా కోల్పోవట్లేదు. ఆ రోజు అన్నాడు, బోండమ్మ గారి వైఫ్ని పెడుతున్నారని నిజమేనా అని నన్ను అడిగారు ఆయన ఫోన్లో క్వశ్చన్. నేను వాళ్ళ వరకు ఎవరికి చెప్పలా నిజం, నాకు తెలియదండి అన్న. లేదు అది జరిగితే చాలా ప్రమాదకరం, నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతురులో ఉన్న పెట్టు అంటే, లేదంటే వాళ్ళు ఈ ఆలోచన లేదు, వాళ్ళకి రాజకీయంలోకి వచ్చేది ఆలోచన లేదంటే
కాదని చెప్పి మూడు రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు, ఆయన బలవంత పెట్టారు, ఇబ్బంది కాదు. సరే అప్పుడు టాటా ట్రస్ట్లో పనిచేస్తున్న శ్వేత అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ, నాకు సోషల్ సెక్టర్ నుంచి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే ఇట్లా చెప్పారమ్మ చంద్రబాబు గారు. సరే మరి పార్టీ కోసం చేయాల్సి వస్తుందా మనం చేద్దామంటే 3 రోజులు విముఖత తర్వాత అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ నుంచోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మీకు అందరూ తెలుసు. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న నిప్పులు చెరిగారు. ఇవాళ్టి నుంచి ఆట మొదలైంది. నీకు సినిమా చూపిస్తా అంటూ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేశినేని నానిపై ప్రెస్ మీట్ పెట్టమని చంద్రబాబు చెప్పలేదంటూ తన మనవళ్లపై ప్రమాణం చేశారు. కేశినేని నాని వైసీపీ కోవర్టుగా తెలుగుదేశం పార్టీలో పనిచేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ ఎంపీ కేశినేని నాని వైసీపీ కోవర్టుగా పనిచేశారని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ బొద్ద వెంకన్న విమర్శించారు. ఇప్పుడు అసలు ముసుగు తీసి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. అసలు ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లైనా నీకు వస్తాయా అని ఆయన ఎంపీ నానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నానిపై ప్రెస్ మీట్ పెట్టమని చంద్రబాబు చెప్పలేదంటూ తన మనవళ్లపై బుద్ధ వెంకన్న ప్రమాణం చేశారు. చంద్రబాబు 2 సార్లు కేశినేని నానిని ఎంపీ చేశారని గుర్తు చేశారు. కేశినేని నానిని తిట్టమని నన్ను చంద్రబాబు ఏనాడూ ఆదేశించలేదని అన్నారు. వాస్తవానికి నేను నానిని విమర్శలు చేస్తే చంద్రబాబు మందలించారని తెలిపారు. చంద్రబాబు చెప్పారు కాబట్టే నేను ఇన్నాళ్లు ఆగానని అన్నారు. విజయసాయితో కేశినేని నానికి ఎప్పటినుంచో పరిచయం ఉందన్నారు. కేశినేని నాని వైసీపీ కోవర్టుగా తెలుగుదేశం పార్టీలో పనిచేశారన్నారు. తాను చంద్రబాబు కాళ్లు మొక్కుతానని చెప్పిన కేశినేని ఇప్పుడు జగన్ కాళ్లు మొక్కలేదా అని ప్రశ్నించారు. నీకు 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిస్తే ఏంటి, నువ్వేదో పెద్ద లావుగా ఉన్నావు, బండగా ఉన్నాను కాబట్టికే నువ్వు రెండోసారి గెలిచాను అనుకుంటున్నావా? జయదేవ్ గెలిచాడుగా, జయదేవ్ మాట్లాడితే రామ్మోహన్ నాయుడు గెలిచాడుగా, రామ్మోహన్ నాయుడు మాట్లాడవే నీకొక్కడికే ఒళ్ళు బలిసి ఆ రోజు బట్టి గెలిచిన మరుక్షణం నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, మా మీద నువ్వు అనేక రకాల మాటలు మాట్లాడితే మేము నోరు మూసుకొని కూర్చున్నాం. ఎందుకో తెలుసా? చంద్రబాబు గారికి నేను మాట ఇచ్చా, చంద్రబాబు గారు నా వల్ల పార్టీ ఇబ్బంది పడదు, నా వల్ల నేను స్టేట్మెంట్ లేను, ఆ రోజు కార్పొరేషన్ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదు అని మీడియా ముందు కూడా అనేక సార్లు నేను చెప్పా, చంద్రబాబు గారికి కూడా చెప్పా. ఇవాళ నేను మాట్లాడింది చంద్రబాబు గారి మీద అపవాదేస్తావా? బుద్ధ వెంకన్నతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించాడా? నువ్వేంటి, చంద్రబాబు గారి స్థాయి ఏంటి? చంద్రబాబు గారు నీ మీద మాట్లాడించాలని నిన్ను తన్నించాలంటే 5 నిమిషాలు నీతో మాట్లాడించాలా? చంద్రబాబు గారు బుద్ధ వెంకన్న నువ్వు మాట్లాడయ్యా అని ఫోన్ చేసి నాకు చెప్తాడా చంద్రబాబు గారు? నువ్వు విజయసాయి రెడ్డి నువ్వు ఎప్పటి నుంచి ఉన్నాయి నీ లింకులు? ట్విట్టర్ అకౌంట్ వెంకన్న దగ్గర లేదు, వెంకన్న పెట్టడం మీ మీద అని నువ్వు ఎన్నిసార్లు విజయసాయి రెడ్డికి చెప్పలా? విజయసాయి రెడ్డి ఎంతమందికి చెప్పలేదు కేసీఆర్ నాని చెప్పాడని? నేనే పెడతా. నాకు పెట్టడం రాకపోతే నా పిఏలు ఉండరా? నాకు పిఏలు ఉండరా? నీ ట్విట్టర్ నువ్వే పెడతావా? నీ పిఏతోనేగా పెట్టిస్తావు, అలాగే నా పిఏతో నేను పెట్టిస్తాను. నువ్వు వైసీపీ కోవర్టువి. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ అన్నారు. ఎవరైనా 2 ప్రాంతాల్లో ఓట్లు కలిగి ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరిగేలా చూడాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశం ఇచ్చామని అన్నారు. ఎస్ఎస్ఆర్ విడుదలకు ముందు ఎక్కడైనా ఓటరుగా రిజిస్టర్ చేసుకోవచ్చునని సూచించారు. ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని నోవోటెల్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. ఓటర్ల జాబితాలో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయని, పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఓ పార్టీ కోరిందన్నారు. ఎన్నికల నేపథ్యంలో తొలుత ఆంధ్రప్రదేశ్ను సందర్శించామని చెప్పారు. విజయవాడలో నిన్న రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామని తెలిపారు. ఏపీ, తెలంగాణలో 2 చోట్ల కొందరు ఓట్లు నమోదు చేసుకున్న అంశాన్ని ఓ పార్టీ ప్రస్తావించిందని, ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలని కొన్ని పార్టీలు కోరాయని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వారిలో మహిళలు 2.07 కోట్లు, పురుషులు 1.99 కోట్ల మంది ఉన్నారని చెప్పారు.
మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం శుభపరిణామమని తెలిపారు. ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశం ఉందని, తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 7.88 లక్షలని తెలిపారు. 100 ఏళ్లు దాటిన వృద్ధులు 1174 మంది ఉన్నారని తెలిపారు. ఈ నెల 22వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామన్నారు. First, no voter to be left behind. This is the purity part of this is the healthy part of the electoral roll. So how do we ensure that no voter is left behind? There are a number of ratios which we follow. So there is a population which we know. Of that population, how much is above 18 years of age? That also is an estimation we know. The last census is of course 2011. We don't have 2021 census. But each constituency wise we find out an electoral and population ratio. So that EP ratio tells us that we are there on the dot or not. We then calculate how many are there between 18 to 19, how many are there between 18 to 29, how many are there between this age profile, this age group, how many women, how many this, how many PWDs. So we take the data from the Social Justice Department also as to how many people are getting scholarships, so that if there is a gap. So electoral roll is pure, we make it closest possible to the EP ratio. That is how we ensure that no voter is left behind. But what is the problem? This is only the electoral roll part, but how do we bring them to the polling station? So that's an appeal through you. So there are two kinds of things. One is, which we will appeal again and again, though the voting percentage in Andhra is quite good and women are more, so they definitely vote. But through ఎంపీ పదవి కోసం ఇంత దిగజారి మాట్లాడాలా అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కేశినేని నానిని ప్రశ్నించారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల నాయకులు నానికి దూరంగా ఉన్నారని, ఆయన నోటి దురుసుతనం వల్లనే అలా దూరంగా ఉన్నట్లు దేవినేని ఉమా ఆరోపించారు. నాని ఏకపక్షంగా తన కుమార్తెను విజయవాడ మేయర్ అభ్యర్థిగా ప్రకటించుకున్నా ఆయనకు 2 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చినా టీడీపీ ఏమీ అనలేదని అన్నారు. కేశినేని రాజీనామా అంశంపై మాజీ మంత్రి దేవినేని ఉమా స్పందించారు. కేవలం ఎంపీ పదవి కోసం ఇంత దిగజారి మాట్లాడాలా నాని అని ప్రశ్నించారు. నిన్నటి వరకు దుర్మార్గుడిలా కనిపించిన జగన్ రెడ్డి ఇప్పుడు నానికి సన్మార్గుడు ఎలా అయ్యాడని అన్నారు. దుర్మార్గుడితో ఉండాలనుకుంటే అది నాని ఇష్టం, కానీ అమరావతి రైతుల్ని కించపరచడం ఏంటని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి కళ్లల్లో ఆనందం కోసం చంద్రబాబుని లోకేష్ని దుర్భాషలాడటం ఏమిటి అని ఉమా మండిపడ్డారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల నాయకులు నానికి దూరంగా ఉంది ఆయన నోటి దురుసుతనం వల్లేనని దేవినేని ఉమా ఆరోపించారు. నాని ఏకపక్షంగా తన కుమార్తెను విజయవాడ మేయర్ అభ్యర్థిగా ప్రకటించుకున్నా ఆయనకు 2 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చిన టీడీపీ ఏమీ అనలేదని తెలిపారు. 2019 ఎన్నికల్లో నాని గెలుపు కోసం విజయవాడ పార్లమెంటు పరిధిలోని టీడీపీ అభ్యర్థులు పార్టీ డబ్బు ఖర్చు పెట్టింది తప్ప నాని రూపాయి పెట్టలేదని పేర్కొన్నారు. ఎన్నికల్లో నాని చేసిన ఘనకార్యం ఏమిటంటే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కుమ్మక్కై ఒక్క ఓటు తనకు వేయండి అని ప్రజల్ని అడుక్కున్నాడని విమర్శించారు. నాని 2 సార్లు ఎంపీగా గెలిచినా తాను 5 సార్లు పోటీ చేసినా కారణం టీడీపీనేనని తెలిపారు. తన ట్రావెల్స్ వ్యాపారం నాని వదులుకోవడానికి కారణం నష్టాలు రావడం వల్లనేనని దేవినేని ఉమా ఆరోపించారు. కేశినేని ఆస్తులు అమ్ముకుంది ఆ నష్టాల నుంచి బయటపడటానికేనని తెలిపారు. ఆ నష్టాలను చంద్రబాబుకి ఆపాదించడం నాని దిగజారుడు తనమేనని విమర్శించారు. చంద్రబాబు పడుతున్న కష్టం చూసి తామంతా పార్టీ కోసం మౌనంగా అవమానాలు భరిస్తే నాని మాత్రం ప్రోటోకాల్ పిచ్చితో ఇష్టానుసారం ప్రవర్తించాడని మండిపడ్డారు. లోకేష్ పాదయాత్రలో యువతలో చైతన్యం వచ్చి నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సభలకు యువత కదిలి వస్తుంటే నానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఓడిపోయినా దెబ్బతిన్న బెబ్బుల్లా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలోనే తిరిగి చివరకు కరకట్ట కమల్ హాసన్ ఓటమి భయంతో రాజీనామా చేసేలా చేశాడని ఉమా పేర్కొన్నారు. నిన్నటిదాకా ఆహా ఓహో, ఈరోజు మేం చెడ్డవాళ్ళం అయిపోయాం. ఎంతమంది కార్యకర్తల నాయకుల రెక్కల కష్టంతో నువ్వు పార్లమెంట్ సభ్యుడు అయ్యావు. ఆ రోజు ప్రజారాజ్యాన్ని ఏ విధంగా మాట్లాడావో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ రోజు నువ్వు పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను ఆదరించి నీకు అవకాశం ఇస్తే ఇంత దిగజారుడు రాజకీయాలా? 5 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడ నగర అభివృద్ధి బ్రహ్మాండంగా పరిగెత్తింది. ఆ రోజు మేయర్గా కోనేరు శ్రీధర్ గారు, శాసనసభ్యులుగా మాజీ పార్లమెంటు సభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు గారు, అట్లాగే 1 టౌన్ లో జలీల్ ఖాన్ గారు, ఇట్లా కృష్ణా జిల్లాలో అందరం కూడా కలిసి విజయవాడ నగరాభివృద్ధి కావచ్చు, కృష్ణా జిల్లా అభివృద్ధి కావచ్చు,
కొల్లు రవీంద్ర గారు మంత్రిగా, కొనకళ్ళ నారాయణ గారు పార్లమెంటు సభ్యుడిగా అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున విజయవాడ నగరమే కాదు, కృష్ణా జిల్లా కాదు, అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తే నీ ఎంపీ టికెట్ కోసం 100 కోట్ల అభివృద్ధి జరగలేదని దిగజారిపోయి మాట్లాడతావా? ఇంత దిగజారాలా అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇంత దిగజారాలా? ఇంత దౌర్భాగ్యం రాజకీయాలా? ఇంత తప్పుడు రాజకీయాలా? 8 సెప్టెంబర్ 2023 దేశంలో నిజాయితీ ఉన్న కొద్ది మంది నేతల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒకరని ఎంపీ కేశినేని నాని అన్నారు. సెప్టెంబర్ 23కి 2024 జనవరికి ఏమైందని నేను అడుగుతా ఉన్నా కేశినేని నానిని. ఈ నెల 19న విజయవాడలో జరిగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమాచార శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ నెల 19న విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణను పండుగగా నిర్వహించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విగ్రహం కింద ఏర్పాటు చేస్తున్న వేదికతో కూడితే దాదాపు 195 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా ముఖ్యమంత్రి పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తుగల విగ్రహం, ఇంకొక 70 అడుగులు పెడెస్టల్ కలిపితే 195 అడుగుల ఎత్తు. అది కూడా దేశం యావత్తు కూడా ఆశ్చర్యంగా చూసేటువంటి విధంగా విజయవాడ నగర నడిబొడ్డున ఒక అద్భుతాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం 19వ తారీఖున. దానికి సంబంధించి సన్నాహక సమావేశం. ఏ రాజ్యాంగ నిర్మాత అయితే ఈ దేశంలో ఓటు అనేటువంటి హక్కు సామాన్యుడి చేత ఆయుధంగా ఇచ్చి రాజ్యాంగం అనేటువంటి ప్రామాణిక గ్రంథాన్ని సక్రమంగా అమలు చేసినటువంటి పాలకుడు వాళ్ళ మాత్రమే నా వర్గాలకు న్యాయం జరుగుద్దని అన్నారు. ఆ సామాజిక న్యాయం అన్న పదానికి నిజమైన నిర్వచనం అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా దేశ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డాడు, నిలిచాడు, చరిత్రకారుడయ్యాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు వివిధ కార్పొరేషన్ చైర్పర్సన్స్ అందరూ కూడా ముక్తకంఠంతో చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ అయ్యారు. రాయుడుతో పవన్ 3 గంటల పాటు చర్చలు జరిపారు. పవన్తో సమావేశం అనంతరం అంబటి రాయుడు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కార్యాలయంలో అంబటి రాయుడుతో పవన్ 3 గంటల పాటు చర్చలు జరిపారు. ఇటీవలే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన రాయుడు పవన్తో తాజాగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశాన్ని పవన్ కళ్యాణ్పై వదిలిపెట్టినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంబటి రాయుడు గుంటూరు లేదా పల్నాడు జిల్లా నుంచి పోటీ చేసే అవకాశం ఉందని జనసేన వర్గాలు వెల్లడించాయి. పవన్తో సమావేశం అనంతరం అంబటి రాయుడు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని కాపు సామాజిక వర్గానికి చెందిన తోట శ్రీనివాస్కే కేటాయించాలని ఆయన మద్దతుదారులు కోరారు. తోట శ్రీనివాస్కు సీటు కేటాయిస్తే ఆయన్ను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తోట శ్రీనివాస్కు మద్దతుగా ఆయన మద్దతుదారులు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉందని, కాబట్టి సెంట్రల్ సీటును ఆ సామాజిక వర్గానికి చెందిన తోట శ్రీనివాస్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తోట శ్రీనివాస్ పార్టీ ఆవిర్భావం నుండి వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని, సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి గడప తొక్కారని చెప్పారు. శ్రేహశీలి సౌమ్యశీలిగా ఉన్న తోట శ్రీనివాస్కు సెంట్రల్ సీటు కేటాయిస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. అత్యధికంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి కాకుండా బ్రాహ్మణ సామాజిక వర్గానికి, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి కేటాయించారని అన్నారు. కాపులు 60% ఉన్న సెంట్రల్ సీటును తోట శ్రీనివాస్కు ఇవ్వాలని వైసీపీ అధిష్టానాన్ని కోరారు. కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గంలో 60,000 ఓట్లు పైగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఒక 35,000, ఒక 20,000 ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లన్నీ కూడా గంపగుత్తుగా ఉన్నాయి. కాబట్టి మేమందరం జగన్ అభిమానులం, జగన్ సైనికులం. మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా అధినాయకుడు 175 వైనాట్ అన్న కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యర్థి వర్గం ఎట్లా ఉన్నప్పటికీ కూడా సెంట్రల్ నియోజకవర్గంలో తోటా శ్రీనివాస్ గారికి సీటు కేటాయిస్తే అత్యధిక మెజారిటీతో
జగన్ గారు చేసే పథకాలు కానీ జగన్ గారు చేసే సంక్షేమాభివృద్ధి గురించి కానీ దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ నియోజకవర్గం ప్రజలు మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుతున్నారు. కాబట్టి సెంట్రల్ నియోజకవర్గంలో మరోసారి జగన్ ముఖ్యమంత్రి అవడానికి సెంట్రల్ నియోజకవర్గంలో తోటా శ్రీనివాసరావు గారికి ఈసారి కొత్త వ్యక్తిగా టికెట్ ఇవ్వాల్సిందిగా మేమంతా కోరుకుంటున్నాం. రకాలుగా సాయం అందించిన వ్యక్తి, అలాగే తల్ల నాలుకలుగా ప్రతి వ్యక్తి పంచిన వ్యక్తి, ప్రతి వ్యక్తి నాలుకలో మెదిలిన వ్యక్తి, అదేవిధంగా ప్రతి ఒక్క సమస్యకి స్పందించి నేనున్నాను ముందుకు వచ్చిన వ్యక్తి. ఇలాంటి ఎన్నో కోకలలో ఏదైనా సరే ఒక పదవి ఆశించి పదవిలో ఉంటే చేస్తారు ఎవరైనా, కానీ ఏ పదవి లేకుండా ఏ పదవి అంచకుండా స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తి ఎవరంటే తోటా శ్రీనివాస్. ఈరోజు ఒక కాపు కులమే కాదు, ప్రతి ఒక్క కులం కూడా ఆయన మా మంత్రి, మా సొంత మనిషిగా, మా బంధువుగా ఆయన్ని ఈరోజు స్వీకరిస్తున్నాయి అంటే కారణము ఆయనకున్న మంచితనము, ఆయనకున్న ఒక విశిష్ట గుణం. అలాంటి వ్యక్తి అయిన తోటా శ్రీనివాస్ గారు ఈరోజు సెంటర్ యొక్క సీట్ రావాలని చెప్పి మేము మా వైపు కాకుండా ప్రజల తరపున కూడా ఈరోజు ప్రతి వ్యక్తి కానీ ప్రతి నాటిలో నాన్న వ్యక్తి అంటే తోటా శ్రీనివారికి ఇస్తే బాగుంటుంది. ఈ నెల 19వ తారీఖున విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి వీరవల్లి గ్రామ ప్రజలు అందరూ తరలి రావాలని మాజీ ఏఎంసీ చైర్మన్ కోడేబోయిన బాబీ పిలుపునిచ్చారు. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మారక చిహ్నంగా విజయవాడ నగరంలో నడిపొట్టిన 125 అడుగుల విగ్రహాన్ని ప్రియతమ ముఖ్యమంత్రి గారి నెల 19వ తారీఖున ప్రారంభించడానికి ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని గ్రామ సచివాలయ పంచాయతీల్లో ఎక్కడైతే అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయో వాటిలన్నింటికి కూడా పూలమాలలు వేసి నీరాజనాలు సమర్పించే విధంగా ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే వీరవల్లి గ్రామ పంచాయతీలో మేమంతా కూడా సర్పంచ్ గారి యొక్క ఆధ్వర్యంలో, అట్లాగే వార్డు మెంబర్స్ యొక్క ఆధ్వర్యంలో, స్టాఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.